హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. హ్యాపీ సండే అండి. హ్యాపీ సండే. సండే అంటేనే ఫన్ డే. ఈరోజు చిన్న స్టోరీ అంటే జరిగిందే. మొన్న రీల్ చూసి మన బిగ్ బాస్ రీల్ చూసి నా ఫ్రెండ్ ఒకరు, మన ఫ్రెండ్ అంటే ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్, పోలీస్ అయ్యాడు. పోలీస్ అయిన తర్వాత బిజీ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసేవాడు. మళ్ళీ మొన్న రీసెంట్గా ఫోన్ చేసి ఏం రఫీ మళ్ళీ మంచిగా చేస్తున్నావు మంచిగా చెప్పి ఒక మాట మాట్లాడి అట్లే గత స్మృతులు మాట్లాడుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ అందరు కలుస్తున్నారా మనోళ్ళు అని మాట్లాడుకుంటూ ఎక్కడ రఫీ అందరూ బిజీ అయిపోయారు. అందులో ఒకటి ఇప్పుడు అప్పుడున్నంత బాండింగ్ అప్పుడున్నంత ప్రేమలు అప్పుడున్నంత కలివిడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. ఊరికి పోయినా కూడా ఎవరి వాళ్ళు ఆధ్యాత్మిక కొంతమంది అంటే అప్పుడు అంతా ఒకటే అని ఉండేది. ఇప్పుడు నాకు నా మతానికి సపోర్ట్ చేస్తేనే నావుడు లేకపోతే నావుడు కాదు అన్నట్టు మాట్లాడే ధోరణికి వచ్చిళ్ళు రఫీ అనేసరికి నాకే వాళ్ళు నిజంగా అంటే నా దగ్గరికి అయితే ఎవరు అట్లా అనిపించలే. కానీ మన పోలీస్ బ్రదర్కి ఎందుకు అట్లా అనిపించింది అంటే ఏదో జరిగి ఉండి అనిపించి ఉంటుంది. కొన్ని విషయాలు నేను కూడా చూస్తూనే ఉన్నా. కానీ నా అభిప్రాయం చెప్పాను. నా అభిప్రాయం చెప్పేసరికి మస్తు ఒకటే మాట చెప్పాడు. నా అభిప్రాయం ఏంటంటే అందరూ చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ మతమైనా ఏ కులమైనా పూజ గది వరకే కుల మతాలు. ఒక్క పూజ గది ఇంటి పూజ గది దాటిన తర్వాత అందరం మనందరం భారతీయులమే. హిందువులు అయితే పూజ గది దాటిన తర్వాత ముస్లిమ్స్ అయితే నమాజు చేసే అక్కడ వరకే వాళ్ళు ముస్లిమ్స్ హిందువులు. ఎవరి మతం కానీ ఎవరి కులం కానీ అక్కడి వరకే. బయటికి వచ్చేసరికి అందరం ఒకటే, మనం అందరం ఒకటే అట్లా ఉండాలి అని చెప్పేసరికి అబ్బా ఏం చెప్పావు రఫీ అని అంటే నేను గొప్పగా చెప్పలేను, నేను కాదు ఎవరైనా. ఇది నేను ఎక్కడ విన్నానో చదివినో గుర్తులేదు. చిన్నప్పటి నుంచి నాకు ఇదే తెలుసు. మా అమ్మ నాన్న కానీ మా కాలనీ వాళ్ళు కానీ మా స్కూల్ కానీ అందరూ ఒకటే నేర్పారు. కుల మతాలు అనేది అక్కడి వరకే. మనం పూజ చేస్తావా, ఒక హిందువులు పూజ చేసుకుంటూ ముస్లిమ్స్ మేము నమాజ్ చేస్తాం, అది అక్కడి వరకు. మనం బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకటే. హిందువులు ముస్లిమ్స్ అందరూ భారతీయులమే, మనందరం భారతీయులమే అనే ఉద్దేశంతో ఉండాలి తప్ప నువ్వు నా మతానికి సపోర్ట్ చేస్తేనే మాట్లాడతా. ఈ రోజు చాలా పెరిగిపోయిందండి. ఒకటే చిన్న చెప్తా, ఎవరో చెప్పారు ఎవరో అక్కడ చదివినట్టు గుర్తు. ఇద్దరు కూర్చుంటాం ఫ్రెండ్స్, నీ అమ్మ గొప్పదా మా అమ్మ గొప్పదా, నీ అమ్మ మంచిదా మామ మంచిదా, నీ అమ్మ ప్రేమ చూసుకుంటా మామ ప్రేమ చూసుకుంటే ఇది ఎంతసేపు గంట సేపు డిబేట్ పెట్టినా అది కుదరదు. ఎవరమ్మ వారికే ఇష్టం, ఎవరమ్మ వారికే ప్రేమ. ఒకటే, మన అమ్మని ప్రేమిద్దాం, పక్కన అమ్మని గౌరవిద్దాం. ఇలా ఉన్నప్పుడే మన సమాజం బాగుంటుంది. నేటి మన పిల్లలు కూడా చెప్పుకోవచ్చు ఇలా ఉండాలని. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామండి, ఎలా ఉన్నాం చిన్నప్పుడు? ఎంత అప్పుడు కుల మతాలు ఉన్నాయా కుల మొత్తం ఏది లేదు. మంచిగా ప్రేమ చదువుకున్నామా, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఆడ మగ రెండే కులాలు. ఫస్ట్ ర్యాంక్ గొప్ప సెకండ్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ వచ్చినప్పుడు కొంచెం ముద్దు. తర్వాత అది మళ్ళీ ఆటలు అందరూ దీంట్లో ముద్దైనడు ఆటలకు వస్తాయంటాడు, అది వేరు. మళ్ళీ ఆడ మగ రెండే కులాలు, రెండే జాతులు, మగ జాతి ఆడజాతి అంతే ఉండదు తప్ప. మన ఫ్రెండ్ మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆ రోజు రాత్రి నిజంగా చాలా ఇట్లా పెరిగిపోయిందని ఒక వీడియో చేద్దాం అనుకున్నా. కానీ నేను బిగ్ బాస్ బిజీలో ఇలా సండే చేద్దాం పొద్దున్న అనుకుంటే ఈ టైం అయింది. డిన్నర్ లంచ్ లంచ్ చేసరికి ఈ టైం అయింది, లేట్ అయింది. ఎనీవే హ్యాపీ సండే. సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్.